ప్రస్తుతం ప్రపంచంలో అన్ని అనర్థాలకు మూలం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పక తప్పదు. ప్రశాంతంగా ఉన్న దేశాల మధ్య చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నారు. ప్రతి దేశాన్ని బెదిరించి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రదిద్దులకు కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రంప్ అనే చెప్పాలి. ఇక తాజాగా ఆయన ఫైనాన్షియల్ మార్కెట్స్పై పడ్డారు. ఇక ఆయన తీసుకున్న నిర్ణయం యావత్ గ్లోబల్ మార్కెట్లను షేక్ చేస్తోంది. చుక్కుల్లో ఉన్న బంగారం, వెండి ఒక్క రోజుల్లో నేలకు దిగొచ్చింది. మరి ట్రంప్ దెబ్బకు అటు పసిడి, వెండితో పాటు ఫైనాన్షియల్ మార్కెట్లు నిలువున వణికిపోయాయి. దీనికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత శుక్రవారం నాడు తీసుకున్న నిర్ణయం గ్లోబల్ స్టాక్ మార్కెట్లను నిలువునా వణికించాయి. ఆయన సెంట్రల్ బ్యాంక్ లేదా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ను మార్చి ఆయన స్థానంలో తనకు నచ్చిన వ్యక్తిని కెవిన్ వార్ష్ను నియమిస్తానని ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భయంతో వణికిపోయారు. ఆయన నిర్ణయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు దారుణంగా క్షీణించాయి. అదే సమయంలో బంగారంతో పాటు వెండి ధరలు పడిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి బంగారంతో పాటు వెండి రికార్డు స్థాయిలో ర్యాలీ ఏర్పడడంతో ట్రేడర్లు క్షణం ఆలస్యం చేయకుండా లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీనికంతటికీ కారణం ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయమే. ఇక ఫెడ్ రిజర్వ్ విషయానికొస్తే అమెరికాలో ఇది స్వతంత్ర సంస్థ. ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ట్రంప్ ఫెడ్లో కూడా జోక్యం చేసుకోవడంతో ఇప్పటి వరకు స్వతంత్రంగా పనిచేస్తున్న ఫెడ్లో రాజకీయ ఒత్తిడి పెరిగిపోతుందని ఇన్వెస్టర్లు భయాందోళన చెందుతున్నారు. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ కెవిన్ వార్ష్ను ఫెడ్ చీఫ్గా నామినేట్ చేయడానికి కారణం ప్రస్తుతం ఉన్న ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ ట్రంప్ మాట వినడం లేదు. ట్రంప్ విషయానికొస్తే ఆయన వడ్డీ రేట్లు తగ్గించాలని పావెల్పై ఒత్తిడి తెస్తున్నాడు. వడ్డీ రేట్లు తగ్గితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని ట్రంప్ వాదిస్తున్నాడు. అయితే పావెల్ వాదన విషయానికొస్తే వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అసలు ట్రంప్ మాటను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ట్రంప్ ఫెడ్ చీఫ్ పావెల్ను తొలగించడానికి వీల్లేదు. ఈ ఏడాది మేలో పావెల్ పదవీకాలం ముగుస్తుంది. ఆయనను తప్పించి ఆయన స్థానంలో తనకు నమ్మకస్తుడైన కెవిన్ వార్ష్ను ఫెడ్ చీఫ్గా చేస్తానని ప్రకటించడం అమెరికన్ మార్కెట్లకు మింగుడు పడ్డం లేదు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా సెంట్రల్ బ్యాంకు స్వయం ప్రతిపత్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ట్రంప్ చేతిలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రమాదంలో పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. ఇక వెండి విషయానికొస్తే ఒక్క నెలలో 56% పెరిగితే బంగారం మాత్రం 20% పెరిగింది. గతంలో ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో ఈ రెండు మెటల్స్ పెరిగిన దాఖలాలు లేవు. బంగారం విషయానికొస్తే 1980 తర్వాత గత నెల రోజుల్లోనే దారుణంగా పెరిగాయి. మరి ట్రంప్ ఒక్క ప్రకటనతో బంగారం, సిల్వర్ ఈటీఎఫ్ ధరలు దారుణంగా పడిపోయాయి. ఈ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. ఇవి కూడా మ్యూచువల్ ఫండ్ లాగానే పనిచేస్తాయి. ఇన్వెస్టర్ల నుంచి డబ్బు సేకరించి ఈటీఎఫ్లో పెట్టుబడులు పెడతాయి. కాగా గోల్డ్ ఈటీఎఫ్ శుక్రవారం ఏకంగా 23% క్షీణించింది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీనికి కారణం పక్కాగా డొనాల్డ్ ట్రంపే. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఉన్నకాడికి అమ్ముకుని సొమ్ము చేసుకుని బయటపడాలనుకున్నారు. ఇవి కెవిన్ వార్ష్ విషయానికొస్తే ఆయన బ్యాంకరే. ఫెడ్ బోర్డులో 2006 నుంచి 2011 వరకు సభ్యుడిగా ఉన్నారు. జార్జ్ డబ్ల్యూ బుష్ ఆయనను అపాయింట్ చేశారు. ఇక ట్రంప్ నామినేట్ చేశారు కాబట్టి ట్రంప్ చెప్పినట్లు నడుచుకుంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంకులో పెనుమార్పులు తీసుకువస్తాడు అన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి. ఆయనకు వాల్ స్ట్రీట్లో కూడా మంచి సంబంధాలున్నాయంటున్నారు. ఇక ట్రంప్ మాత్రం బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించాలని వాల్స్పై ఒత్తిడి తెస్తాడు. దీనిని కెవిన్ తలవంచుతాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ పదవి అంటే అమెరికాలో అతిపెద్ద పదవి. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల చేతిలోనే ఉంటుంది.
సెంట్రల్ బ్యాంకు చీఫ్లు ఎప్పుడు వడ్డీ రేట్లు పెంచాలో, ఎప్పుడు తగ్గించాలో, ఎప్పుడు నిధులు సేకరించాలో వారు లోతుగా అధ్యయనం చేసి తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఫెడ్ చీఫ్లుగా బెస్ బెర్నాంకీ, జానెట్ యెల్లెన్ పనిచేశారు. వడ్డీ రేట్లు 0.01% యావత్ పెంచాలంటే లోతుగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. పెంచితే దాని ప్రభావం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని చెప్పేవారు. అత్యంత కఠినమైన జాబ్ అని జానెట్ యెల్లెన్ గుర్తించి ఈ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్లుగా ఆమె పట్ల సానుభూతి చూపించేవారు. ఫెడ్ చీఫ్ తీసుకునే నిర్ణయంపైనే బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయిస్తాయి. ఉదాహరణకు గృహ రుణాలు కానీ, కార్ల రుణాలు కానీ, ఇతర కార్పొరేట్ రుణాలు కానీ ఫెడ్ చీఫ్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం ఉన్న ఫెడ్ చీఫ్ పావెల్ ట్రంప్ ఆదేశాలను బేఖాతరు చేసేవాడు. కొత్త చీఫ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని ఇన్వెస్టర్లతో పాటు ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పావెల్ పదవీకాలం ఈ ఏడాది మేలో ముగుస్తుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పావెల్ను తొలగించడానికి ప్రెసిడెంట్కు అధికారం లేదు. కాబట్టి ఆయన మే వరకు ఆగాల్సిందే. అయితే ట్రంప్ రూటే సపరేట్ కాబట్టి ఆయన అంతవరకు ఆగకుండా జనవరిలో ఫెడ్ చీఫ్ పేరు ప్రకటించి మార్కెట్లకు ముచ్చెమటలు పట్టించారు. సెంట్రల్ బ్యాంకులో తన ప్రమేయం ఉండాల్సిందే అని ఆయన మార్కెట్లు సంకేతం ఇచ్చారు. మొత్తానికి ఆయన బహిరంగంగానే పావెల్ అంటే తనకు ఇష్టం లేదని చెప్పకనే చెప్పారు. అయితే పావెల్ను ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నియమించారు. రెండోసారి ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఆయన ఆదేశాలు బేఖాతరు చేయడంతో ఇక పావెల్ను సాగనంపాలని నిర్ణయించారు. దీంతో ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే పావెల్ను అవమానపరిచారు. డెమోక్రాట్లకు అనుకూలంగా పనిచేశాడని ఆరోపించారు. డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాడు, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ రేట్లు పెంచాడు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే వ్యవస్థలో డబ్బు చలామణి పెరుగుతుంది, స్టాక్ మార్కెట్లలోకి డబ్బు వచ్చి చేరుతుంది, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని భావించారు. అయితే పావెల్ మాత్రం షార్ట్ కట్లకు వెళితే ప్రతికూల ఫలితాలొస్తాయని హెచ్చరించారు. డబ్బు విలువ పడిపోతే ద్రవ్యోల్బణం కోరలు చాస్తుందని వాదిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనేది ఆయన వాదన. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు 3.5% నుంచి 3.7%కి ఉన్నాయి. మరి ట్రంప్ మాత్రం వడ్డీ రేట్లు కేవలం 1%కే పరిమితం చేయాలని పావెల్పై ఒత్తిడి పెంచుతున్నాడు. ట్రంప్ ప్రతిపాదనను పావెల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇది ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ఇక వెంటనే ట్రంప్ పావెల్పై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని జస్టిస్ డిపార్ట్మెంట్ను ఆదేశించాడు. ఆయన చేసిన ఆరోపణలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫెడ్ ఆఫీసును రెనోవేషన్ చేశాడని ఆయనపై కేసులు నమోదు చేశారు. దీనిపై విమర్శకులు ట్రంప్పై మండిపడ్డారు. కావాలనే పావెల్ను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. అయినా పావెల్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు. వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇవన్నీ ట్రంప్కు ఆగ్రహం కలిగించాయి. దీంతో గురువారం నాడు కెవిన్ను ట్రంప్ వైట్ హౌస్కు పిలిపించుకుని మాట్లాడారు. శుక్రవారం అధికారికంగా ప్రకటించిన తర్వాత అదే రోజు అమెరికా స్టాక్ మార్కెట్లో డౌ జోన్, నాస్డాక్లతో పాటు గ్లోబల్ మార్కెట్ దారుణంగా క్షీణించింది. దీంతో పాటు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ఇక ఫెడ్ విషయానికొస్తే స్వతంత్ర సంస్థ. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఫెడ్ చేతుల్లో ఉంటుంది. అలాంటి సంస్థల్లో రాజకీయ జోక్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. తాజాగా ట్రంప్ ప్రకటనతో ఇటు బంగారం, వెండితో పాటు స్టాక్ మార్కెట్లు నిలువునా వనకడానికి కారణమయ్యాయి. మరి కొత్త ఫెడ్ చీఫ్ అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాడా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితే అది తేలిపోతుందంటున్నారు మార్కెట్ నిపుణులు.